హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు వెంకీస్ ఫుడ్ వరల్డ్. ఈరోజు ఎంతో టేస్టీ అయిన మసాలా లేకుండా చేసే బెండకాయ వంకాయ పుల్లగూరని ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం. బెండకాయ వంకాయ బుడత అని కూడా అంటారండి దీన్ని. పావు కిలో బెండకాయలు తీసుకున్నాను, 4 వంకాయలు తీసుకుని విధంగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తీసుకొని అందులో వేసుకోవాలండి. ఈ విధంగా వంకాయల్ని కట్ చేసుకొని కొద్దిగా వాటర్ సాల్ట్ వేసి వాష్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఫ్లేమ్ లో ఒక 4 నిమిషాల పాటు వేపుకోవాలి. కొద్దిగా నూనె వేసుకొని ఈ విధంగా వేపుకొని చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చిగా అలా వేయడం కన్నా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. మిర్చి వేసుకొని వేపుకోవాలి. కరివేపాకు 10 వెల్లుల్లి వేసుకోవాలండి. ఈ విధంగా వేపుకోవాలి. చిటికెడు పసుపు కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. టమాటో కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే కొత్తిమీర కూడా వేపుకోవాలి. చింతపండు వేసుకొని వేపుకోవాలి. ఈ విధంగా వంకాయ వేపుకున్న ఇందులో మిక్స్ చేసుకొని వేపుకోవాలండి. రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. టీ గ్లాస్ అంత వాటర్ వేసుకుంటే చాలండి. చాలా టేస్టీగా వస్తుంది. విధంగా నీట్ గా ఉడికించుకోవాలి. చక్కగా 3 నిమిషాలు ఉడికిపోతాయి. ఆల్రెడీ వేగినాయి కాబట్టి మనము మెదుపుకోవాలండి. టేస్టీ అయిన